నిజాంపేట మండల కేంద్రంలో నేడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిర్మూలనకై గ్రామంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిర్మూలనకై విద్యార్థులచే ర్యాలీ చేపట్టాము అన్నారు. యువత చెడుదారిన పయనిస్తున్నారని గంజాయి, గుట్కా, పాన్ మసాలా లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆరోగ్యవంతమైన సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జ్ఞానమాల, ఉపాధ్యాయుల బృందం మహేందర్, రవీందర్ రెడ్డి, రమేష్, అలీ, పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ సునీత, సాయిబాబా, నవీన్, వినోద్, బన్సీలాల్, నాగరాజు, లక్ష్మణ్ గౌడ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మత్తు మందుకు నువ్వు బానిసైతే డ్రగ్స్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మాతోటి సిబ్బందితోటి ఉన్నతాధికారుల ఆదేశానుసారము ఈ మత్తు బానిసకు గురవుతున్న యువతను కాపాడడం గురించి మండల ప్రజలు, గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఈరోజు ర్యాలీగా నిర్వహించి ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది. పదార్థాలకు బానిసైన వారికి గ్రామ ప్రజలు అందరూ కూడా పోలీసు వారికి సహకరించి ఇప్పటికైనా ఈ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మేలుకొని పిల్లల జీవితాలను, పిల్లల యొక్క ఆశయాలను వారికి మంచి తెలపాలని వారికి అందరికీ అవగాహన కల్పించడం జరిగినది. ఇది పోలీస్ నిజాంపేట వారి తరఫున.